అంతర్జాతీయంగా వెండికి మంచి గిరాకీ ఉంది. కీలక రకంగా వెండి మారుతుందన్నమాట. పారిశ్రామిక గిరాకీ ప్రస్తుతం వెండికి చాలా ఎక్కువగా ఉంది. 1976లోని 4,347 రూపాయలు ఉండేది కిలో వెండి. కానీ ప్రస్తుతం కిలో వెండి 3,33,500 రూపాయలు చేరిందనమాట. జనవరి 23 నాటికి 2026. ఇది 1976లోని 4,347 రూపాయలు ఉంటే 1981కి 2,715 రూపాయలకి అయింది. 1991కి 6,646 రూపాయలు చేరేది. 1996కి 6,646 రూపాయలు చేరింది. 2001కి 7,215 రూపాయలుగా వెండి ఉండేది కిలో వెండి. 2011 నుంచి వెండి రేట్లు పెరుగుతూ వచ్చాయన్నమాట. 2011లోనే 56,900 రూపాయలకు చేరింది కిలో వెండి. 2021కి 62,572 రూపాయలు చేరింది. 2025కి 2,62,000 రూపాయలు చేరింది కిలో వెండి. ప్రస్తుతం 2026 జనవరి 23కి 3,33,500 రూపాయలు చేరింది కిలో వెండి. ఇలా ఈ వెండి లోహంగా మంచి డెవలప్గా ఉందన్నమాట. ఈ లోహాన్ని ప్రత్యాయం కూడా కష్టంగా మారుతుంది వెండికి. ధర హెచ్చు తగ్గులు కూడా ఉండొచ్చు అని అందుకని చెప్తున్నాను. దీని విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే హరిత ఇంధన సౌర పీవీలకు, ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్లోని, విద్యుత్ మౌలిక వసతులని, ఈవీలు బ్యాటరీలు కూడా వెండి తప్పనిసరి అయింది. అందుకని వెండికి గిరాకీ పెరుగుతూనే ఉంది. ఇలా పలు రంగాల కీలకంగా వెండి మారింది. అప్పట్లో కృత్రిమంగా తక్కువ ధరలో కొనసాగిన వెండి ధర ఇప్పుడు సర్దుబాటు అవుతుంది. ఇందుకు గత 5 సంవత్సరాలకు కొనసాగుతూ వస్తున్న కొరత కూడా కలిసి వచ్చింది. సరఫరాల పోలిస్తే గిరాకీ భారీగా ఉండడంతో ధర బొగ్గుమనడానికి కారణమైందని, దీంతో అంతర్జాతీయంగా పలు దేశాలు పరోక్షంగా ప్రత్యేకంగా వెండి నిల్వలు అంటిపెట్టుకుని ఉంచుకుంటున్నాయన్నమాట. తద్వారా సరఫరా వ్యవస్థకు భంగం కలగకుండా చూసుకుంటున్నాయి. జాతీయ భద్రత, ఇంధన స్వాతంత్రము, సాంకేతిక సౌలభ్యత్వానికి ఇదే కేంద్ర బిందువుగా మారడం ఇందుకు కారణం అన్నమాట. వెండి ధరల పెరగడం కూడా ఇదే కారణం. ప్రభుత్వాలతో పాటు సంస్థలు, వ్యక్తులు కూడా హెడ్జింగ్ కోసం వెండిని కొంటున్నారని చెప్తున్నారన్నమాట. కమోడిటీస్ కరెన్సీ రీసెర్చ్ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు. పోర్ట్ఫోలియోలో వైవిధ్యమైన నిమిత్తం వెండిని చేర్చుకుంటున్నారు కూడా. కంపెనీలు అయితే ధరలు మరింత పెరుగుతాయనే భయంతో నిల్వలు పెంచుకుంటున్నారు. ముఖ్యంగా భారీ స్థాయి ప్రైవేట్ ఇన్వెస్టర్లు అధిక మొత్తంలో భౌతిక వెండిని తక్కువ ధరలో పెట్టుకుంటున్నారు అన్నమాట. ఈ సమయంలో గిరాకీ తగ్గుతుందా లేదా అనుమానాలు కూడా వస్తున్నాయన్నమాట. పరిశ్రమలు అన్నింటికీ వినియోగం తప్పించుకోలేవు. ఆధునిక సాంకేతికత వెండి తప్పనిసరిగా మారింది. అంతర్జాతీయ మందగం మరింటితో ఎదురైతే తప్ప గిరాకీ తగ్గే ప్రసక్తి లేదని విశ్లేషకులు అంటున్నారన్నమాట. అందుకని ఏ రోజు కాలం పెరుగుతున్న వెండి ధరలను చూసి మదుపరులు పాల్పోవటం లేదు. అంతర్జాతీయ ఔన్స్ ఇంతకుముందు ఔన్స్ అంటే 31,031 గ్రాములు, 31.10 గ్రాములు అనమాట. ఇది ఔన్స్. అంతర్జాతీయంగా ఔన్స్ ధర ఇప్పుడు $100 అధిగమించింది. ఔన్స్ బంగారం 31.10 గ్రాముల బంగారం $100 అమ్ముతుందన్నమాట. దేశీయంగానే కూడా కిలో వెండి 3,33,000 చేరిందనమాట. ఈ సమయంలో మరింత ధర పెరుగుతుందంటే వెనక్కి తగ్గుతుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడుగా కొనుగోలు చేసిన వారు కూడా ఆలోచిస్తున్నమాట. అందుకని గత 5 శతాబ్దాలుగా వెండి ధర స్తబ్దంగానే ఉంటుంది. చాలా కాలంగా దాని వాస్తవ ధర కంటే దిగునే వెండి చలుస్తూ వచ్చిందనమాట. ఇప్పటికే ఒక శక్తివంతమైన వ్యూహాత్మక భర్తీ చేయలేని పారిశ్రామిక రంగంగా వెండి మారింది. ఆర్థిక వ్యవస్థ మించిమైన సరికొత్త సాధనంగా వెండి నిలిచిందని పరిశ్రమకారులు కూడా అంటారన్నమాట. వెండి ధరపై దీర్ఘకాలంగా పులిష్గానే ఉంటాయని, అయితే దిద్దుబాటు జరిగితే 10% వరకు తగ్గొచ్చని చెప్తున్నారు. కానీ ఎక్కువగా పోర్ట్ఫోలియోలు వెండి బంగారాన్ని 25-30% వరకు కేటాయించుకోవచ్చు అని చెప్తున్నమాట. వెండికి ఉన్న హై బీటా తత్వం వల్ల ఊగిసలాటతో అధికంగా ఉంటున్నాయి కాబట్టి ఆ నిష్పత్తులు సరిపోతాయని వివరించారు. ప్రస్తుతం రికార్డు గరిష్టాలకు చేరిందని వెండి స్వల్పకాలం లాభాన్ని స్వీకరణ దృష్టి పెట్టడం మంచిది కాదని, అసెట్ లొకేషన్, పీరియాడిక్ రెగ్యులేషన్ దృష్టిలో పెట్టుకుని డీడాలేషన్ వేగవంతమవుతున్న అన్ని సైట్ విభాగాలను ఊగిసలాటలు వస్తున్నాయని, అందుకని వెండిని మనం ఊగిసలాట భారీగా ఉండాయని భావోద్వేగం లేకుండాను క్రమశిక్షణతో మనం ఉంటే వెండికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నమాట. అంటే వెండి ధరలు భవిష్యత్తులోనే ఇంకా పెరుగుతాయని చాలామంది చెప్తున్నారు.
కానీ పెరగచ్చు, పెరగకపోవచ్చు. కానీ మనం అది విషయాన్ని పక్కన పెట్టి వెండిని ఒక ప్రత్యామ్నాయ లోహంగా చాలామంది భావిస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. వెండి అనేది అందరికీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.